JLTV 7 న్యూస్ కి స్వాగతం. ఇటీవల 3 విడతలుగా జరిగిన సర్పంచ్ వార్డు సభ్యులుగా కురుమ సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో గెలుపొందినట్లు సమాచారం అందుతోంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు అభ్యర్థులుగా చాలా గ్రామాల్లో పోటీ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా వివరాలు అందాల్సింది ఉంది. అయితే ఒకే గ్రామ పంచాయతీ నుంచి ఇరువురు కురుమ బిడ్డలు పోటీ చేయగా మహిళా అభ్యర్థి గెలుపొందింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పరిధిలో గల చందుపట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కురుమ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శ్రీమతి కంకుల పద్మ కురుమ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిన్నం వెంకటేష్ కురుమ పోటీ పడ్డారు. భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అనుచరుడు కంకల కృష్ణయ్య కురుమ సతీమణి శ్రీమతి కంకల పద్మ కురుమ, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి అనుచరుడు చిన్నం వెంకటేష్ కురుమ చందుపట్ల నివాసులు. ఇద్దరికి గ్రామంలో మంచి రాజకీయ పట్టు ఉన్నవాళ్లు. 2వ విడతలో 14వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారిరువురు హోరాహోరీగా ప్రచారం చేసి నువ్వా నేనా అన్న చిన్నంగా తయారైంది. పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపులో టెన్షన్ ఏర్పడింది. చివరికి 19 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి కంకల పద్మ కురుమ గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన కార్యకర్తగా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అనుచరుడు కంకల కృష్ణయ్య కురుమ, సతీమణి శ్రీమతి పద్మ కురుమ గ్రామ పదమ పౌరురాలుగా నిలిచి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు కొలుపుల నరసింహ కురుమ, రెక్కల కొండల్ రాజు కురుమ, తుమ్కుంట అరుణ్ కుమార్ కురుమ, యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు గవ్వల నరసింహులు కురుమ, ఆత్మకూరు మండలం అధ్యక్షులు మజ్జిగ రాంబాబు కురుమ, JLTV 7 CEO గవ్వల శ్రీనివాస్ కురుమ తదితరులు శ్రీమతి పద్మకు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. ఓడాలి ఫస్ట్